నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు భరద్వాజ్ గారు. పాతాళ భైరవి చిత్రం గురించి ఈరోజు వారితో చర్చిద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, పాతాళ భైరవి సినిమా రిలీజ్ అయ్యి ఈ సంవత్సరంతో 75 వసంతాలు పూర్తి చేసుకుంది. అంటే వజ్రోత్సవానికి సంబంధించిన సంవత్సరం ఇది. సో 75 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా అదొక ఇప్పుడు కమర్షియల్ సినిమాలో ఎలాంటి ఎలిమెంట్స్ అయితే ఉంటాయో నాడు కూడా అవే ఎలిమెంట్స్, అంటే ఇప్పుడు కూడా ఒక రెలవెంట్ టాపిక్ లాగా అనిపిస్తుంది, రెలవెంట్ స్టోరీ లాగా. అంటే మనం అందులో కామెడీని తీసుకున్నప్పటికీ అంటే వెరీ అండర్ రేటెడ్ కామెడీ కూడా చాలా బాగుంటుంది. సో ఒకవైపు లవ్ స్టోరీ కానీ, తర్వాత ఆయన హీరో ఎలివేషన్ కానీ, కథలో ఉన్న బలం కానీ, అంటే నేపాళ మాంత్రికుడు తన విలన్కి ఇచ్చిన ఎలివేషన్ కానీ, ఇదంతా ఒక అద్భుతమైన కథా చిత్రంగా రూపుదిద్దుకుంది. సో ఈ చిత్ర విశేషాల గురించి, తర్వాత ఈ చిత్రం ఎలాంటి ఇంపాక్ట్ చూపించింది తెలుగు సినిమా మీద, అలానే భారతీయ చలనచిత్రం మీద మీ విశ్లేషణ ఏంటి సార్? అంటే పాతాళ భైరవి సినిమా గురించి మీరు చాలా చెప్పారు, కానీ నిజానికి అది ఒక అల్లావుద్దీన్ అద్భుత దీపం అనబడేటువంటి ఒక కథ నుంచి ఇన్స్పైర్ అయి తయారు చేసుకున్నటువంటి కథ, ఒక స్క్రిప్ట్ అది. పింగళి నాగేంద్రరావు గారు ఆయన జర్నలిస్టు కమ్ రైటరు, నాటకకర్త కూడా. ఆయన వెంజరాణి లాంటి ఒక సూపర్ హిట్ నాటకాన్ని రాసి ఆయన సమాజంలోనే ప్రదర్శించినటువంటి సందర్భం. కృష్ణా పత్రికలో ఆయన సంపాదకుడిగా ఉన్నారు, సంపాదకుడిగా వ్యవహరించారు. పేరు ముట్నూరు కృష్ణారావు గారిదే, కానీ ఈయన సంపాదకీయ వ్యాఖ్యలు కూడా రాసేవాడు. అలా ఆయన సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత యాక్చువల్గా ఆయన తీసుకొచ్చింది వెంజరాణి కోసం తీసుకొచ్చారు. ఆ వెంజరాణి ఆయన రాసిన నాటకం స్టేజ్ మీద చాలా పెద్ద హిట్ అది, కానీ సినిమాగా అది పెద్దగా ప్రభావం చూపించలేదు. ఆ చూపించని సందర్భంలో ఆయన ఏం చేయాలి, వాట్ నెక్స్ట్ అనుకుంటున్న టైంలో ఆయనకే అనుకోకుండా ఈయనతో పరిచయం వచ్చింది, కేవీ రెడ్డి గారితో. ఆ పరిచయం రావటానికి కారణం గుణసుందరి కథ. గుణసుందరి కథ అనే ఒక జానపదం వీళ్ళిద్దరి నాయకత్వంలో వాహినిలో రూపొందింది. అది చాలా పెద్ద విజయం సాధించింది ఆ సినిమా. ఆ తర్వాత చేసిన సినిమా పాతాళ భైరవి, ఇది విజయ బ్యానర్లో చేశారు. విజయ బ్యానర్ అంటే నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు. నాగిరెడ్డి గారు బిఎన్ రెడ్డి గారి సోదరుడే. బిఎన్ రెడ్డి గారిది వాహిని. అయితే తను వీళ్ళు కూడా, అంటే నాగయ్య గారు అలాగే మూల నారాయణ స్వామి గారు. నాగయ్య అంటే చిత్తూరు నాగయ్య, మూల నారాయణ స్వామి గారు, వీళ్ళందరూ కలిసి ఆయన్ని రాయలసీమ బిర్లా అని పిలిచేవాళ్ళు. ఈ మూల నారాయణ స్వామిని. ఆయన అనేక వ్యాపారాలు చేసేవాడు. ఆ రోజుల్లో బిర్లా లెవెల్ ఆయనది. అయితే ఆయన కేవీ రెడ్డి గారికి మిత్రుడు. నాగయ్య గారు హీరోగా వాహిని బ్యానర్లో సినిమాలు తీయటం ప్రారంభించారు. ఆయన కూడా ఒక డైరెక్టర్ లాగా వ్యవహరించేవాడు నాగయ్య గారు, కానీ ఆయనకంటే కూడా మూల నారాయణ స్వామి గారే పెద్ద దిక్కు నిజానికి. ఆయన మీద ఆదాయ పన్ను దాడులు జరిగి ఆయన దీనిలో నుంచి, బిజినెస్లో నుంచి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆయన షేర్స్ వీళ్ళు కొన్నారు. నాగిరెడ్డి కొన్నాడు. ఆయన కొన్నప్పుడు మనం కూడా భాగస్వాములమే కదా దీనిలో. అప్పటి వరకు వాహిని స్టూడియో అది, ఆ తర్వాత విజయ వాహిని స్టూడియోగా మారింది. ఆ మారిన తర్వాత మనం కూడా సినిమాలు తీయాలి అనే ఉద్దేశంతో చక్రపాణి గారు అప్పటికి వీళ్ళ సారథ్యంలో ప్రారంభమైన పత్రికలు, కినిమా అనే పత్రిక, సినిమా పత్రిక నడిచేది, దాంతోపాటు చందమామ కూడా వీళ్ళే ప్రారంభించారు. ఆ చందమామలో సీరియల్గా వచ్చినటువంటి కథనే గుణసుందరి అనే పేరుతో వచ్చిన సీరియల్నే వాళ్ళు వాహినిలో గుణసుందరి కథ అని తీసి హిట్ కొట్టారు. అది కింగ్ లియర్ నాటకం, షేక్స్పియర్ది. దాని ఆధారంగా రాసిన నాటకం అది. అలా వీళ్ళు ఈ విజయ బ్యానర్ ప్రారంభించిన తర్వాత చేసిన మొదటి సినిమా చక్రపాణి గారి కథే. చక్రపాణి గారు రాసినటువంటి షావుకారు కథతో ఎల్వి ప్రసాద్ గారి డైరెక్షన్లో ఎన్టీ రామారావు, షావుకారు జానకి, ఆ సినిమా నుంచి ఆవిడకి ఆ పేరు వచ్చింది.
జానకి, షావుకారు జానకిగా మారింది. అలా షావుకారు అనే సినిమా ఎన్టీఆర్తో చేశారు. ఎన్టీఆర్ ఆ బ్యానర్కి పర్మనెంట్ హీరోగా తీసుకున్నారు వాళ్ళు. ఓకే. అంతకు ముందే ఆయన మన దేశం సినిమాలో నటించారు. అప్పటికి పల్లెటూరు పిల్ల సెట్స్ మీద ఉంది. ఈ ప్రయాణంలో ఆయన విజయవాడకి కమిట్మెంట్ ఇచ్చాడు. ఓకే. ఇచ్చిన తర్వాత షావుకారు సినిమా ఒక మోస్తరుగా వెళ్ళింది. మంచి సినిమాగా పేరు వచ్చింది కానీ డబ్బులు రాలేదు ఆ సినిమాకి. ఓకే. సరే మంచి సినిమా తీసామనే ఇది వచ్చింది, మనకి పేరు రాలేదు. వాట్ నెక్స్ట్ చేసే సినిమా కాసులు తెచ్చే సినిమా అవ్వాలి అని అనుకుని అప్పుడు కేవీ రెడ్డి గారిని అప్రోచ్ అయ్యారు. ఆయన పింగళి నాగేంద్రరావు గారితో కూర్చున్నప్పుడు పుట్టిన కథ ఇది. ఈ పాతాళ భైరవి అనేది. ఈ పాతాళ భైరవి అనే పేరు, అక్కడి నుంచి ఆ నేపాళ మాంత్రికుడు, ఇవన్నీ ఈయన క్రియేషన్. మొత్తం అన్నిటికీ పునాది అల్లావుద్దీన్ అద్భుత దీపమే. ఓకే. పింగళి నాగేశ్వరరావు గారు, పింగళి నాగేంద్రరావు గారు రాసిన స్క్రిప్ట్ టైటిల్ నుంచి అంతా ఆయనే. ఓకే. ఆయన కల్పనలోనే నడిచింది అది. ఓకే. అలా ఆయన ఎక్కడ ఛాయలు లేకుండా, అది చెప్తే తప్ప అర్థం కాదు, ఆయనే చెప్పుకున్నాడు ఇది. ఓకే. అల్లావుద్దీన్ అద్భుత దీపం నుంచి ఇన్స్పైర్ అయి రాసుకున్న కథ. అలా మొదలుపెట్టి అలా ఆ విగ్రహం ఇలా అనగానే ఆవిడ ప్రత్యక్షం అవటం, నరుడా ఏమి నీ కోరిక అనటం, అందులో రాసిన డైలాగ్స్ అన్ని జనాల్లోకి విపరీతంగా వెళ్ళిపోయినాయి. గురువా అనే మాట అందులో నుంచే వచ్చింది. ఓకే. ఆ సినిమా నుంచి. అలాగే అనేక సాహసం ఆయనకి ఒక విచిత్రమైన మాడ్యులేషన్ ని తయారు చేశారు. యాక్చువల్గా ఆ సినిమాలో నేపాళ మాంత్రికుడు క్యారెక్టర్కి ముందు అనుకున్నది ముక్కామల గారిని. ఓకే. ముక్కామల కృష్ణమూర్తి గారితో చేయిద్దామని. అలాగే తోటరాముడు క్యారెక్టర్ అక్కినేని నాగేశ్వరరావు అని అనుకున్నారు. ఓకే. తొలి దశలో స్క్రిప్ట్ డిజైన్ అవుతున్న టైంలో నాగేశ్వరరావు గారు అనుకున్నారు. ఆ తర్వాత రాజారెడ్డి అని ఒక ఆయన ఇది డాన్సర్. ఓకే. ఆయన మీద కూడా ఒక కన్ను ఉంది వీళ్ళకి. ఓకే. ఆయనతో చేయించాలంటే ఆజానుబాహుడు ఇలా ఉండాలి హీరో అనేది ఒక ఇది రాసుకున్నారు వీళ్ళు. ఓకే. ఆ పద్ధతిలో ఉండాలి అనుకున్నప్పుడు అతని వైపు మొగ్గు చూపారు. కమర్షియల్ వాల్యూ, అప్పటికి జానపద చిత్రాల్లో సిల్వర్ జూబ్లీ జరుపుకున్నటువంటి బాలరాజు సినిమా హీరో నాగేశ్వరరావు గారు. ఓకే. అందుకని ఆయన్ని పెడితే కమర్షియల్ గా వర్కౌట్ అవుతుందనే ఉద్దేశంతో ఆయన్ని అనుకున్నారు. నాగేశ్వరరావు. ఓకే. హీరోయిన్ మాలతి. అయితే ఇలా అనుకుంటున్న టైంలో వాళ్ళకి అనుకోకుండా ఒకరోజు వాహిని కాంపౌండ్ లోనే, విజయవాహిని కాంపౌండ్ లో వీళ్ళు టెన్నిస్ ఆడుతున్నారు. రామారావు గారు వీళ్ళు పొద్దున్నే వెళ్ళి అక్కడే ఉండేవాళ్ళు. కంపెనీ ఆర్టిస్టులు కాబట్టి మార్నింగ్ వెళ్ళిపోయి నైట్ వరకు అక్కడే ఉండి వచ్చేసేవాళ్ళు. అలా టెన్నిస్ ఆడుతూ ఉండగా గమనిస్తున్నాడు ఆయన, కేవీ రెడ్డి గారు. ఈ ఆట చూస్తున్నాడు ఆయన. జస్ట్ చూస్తూ ఉండగా ఒక 2 బాల్స్ ఎన్టీఆర్కి అందలేదు. మూడో బాలు అందింది. అందిన బాల్ ముందు అందలేదు అనే దీంతో కొట్టాడు ఆయన. ఆ కొడితే అది వాహిని స్టూడియో గోడ దాటి వెళ్ళి రోడ్డు మీద పడిందట. అప్పుడు ఈయన సాటిస్ఫై, ఆ ఎక్స్ప్రెషన్ చూసి ఇది తోటరాముడు లక్షణం అని డిసైడ్ అయ్యి ఆయన ఆ తర్వాత పిలిచి మాట్లాడి తోటరాముడు ఎన్టీఆర్తో చేయిద్దాం అని డెసిషన్ ప్రకటించాడు. దాన్ని చక్రపాణి గారు ఆమోదించాడు వెంటనే. ఆమోదించడానికి కారణం ఏంటంటే ఆల్రెడీ వాళ్ళ దీనిలో ఉన్నాడు, పేరోల్లో ఉన్నాడు ఆయన. విజయవాహిని పేరోల్లో ఉన్నాడు కాబట్టి మనోడే హీరో అయితే ఇంకా బెటర్ కదా. మనం నాగేశ్వరరావుని తీసుకుంటే మళ్ళీ రెమ్యూనరేషన్ ఇవ్వాలి. దానికంటే ఇదే బెటర్. ఇదంతా ఒక అగ్రిమెంట్ ఉండేది వాళ్ళకి. నెలకి 350 రూపాయలు జీతం, శాలరీ బేసిస్ 350 రూపాయలు శాలరీ ఈయనకి నెలకి. సినిమా చేస్తే సినిమాకి 5,000 ఇచ్చేటట్టు. అలా డీల్. ఆ కాంట్రాక్ట్ మీద సంతకం పెట్టాడు ఆయన. రంగారావు గారు కూడా కాంట్రాక్ట్ లో ఉన్నాడు షావుకార్ నుంచి. విజయవాహిని ప్రొడక్షన్స్ వాళ్ళు వాహిని కాదు, విజయ ప్రొడక్షన్స్ స్టూడియో మాత్రం విజయవాహిని. ఆ విజయవాహిని స్టూడియోస్ లో వీళ్ళు విజయ బ్యానర్ లో చేసిన సినిమా ఇది. రెండో సినిమా. దీని మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అందరికీ. ఇందులో కథ ఒక
తోటమాలి కొడుకు, భర్త ఉండడు, భర్త చనిపోతాడు. ఆవిడే ఆ తోట నిర్వహిస్తూ ఉంటుంది తోటమాలిగా. ఆవిడకి ఒక తుంటరి కుమారుడు. అందులో డైలాగ్ ఉంటుంది, ఒక కొడుకునివ్వరా దేవుడా అంటే ఈ రాక్షసుడిని ఇచ్చారు ఏమిటి నాకు అని ఆవిడ. ఇలా అక్కడ మొదలవుతుంది కథ. ఆ తోటమాలి కొడుకు, అతను ఏమీ కాదు, చాలా పేద కుటుంబం, ఏదో రాజుగారి మీద ఆధారపడి బతికేటువంటి కుటుంబం అది. ఆవిడ భర్త కూడా రాజుగారి సేవలోనే కన్ను మూసుంటాడు. సో ఈ పిల్లవాడిని పెంచుతూ ఉంటుంది ఆవిడ. ఇతను కొంచెం తుంటరి దుడుకు స్వభావం కలిగిన వాడు. అలా రోడ్డు మీదకి వెళ్ళి ఎవరితో గొడవ పడతాడో, ఎవరితో ఏ గొడవ ఇంటి మీదకి తెస్తాడో తెలియని పరిస్థితి. అలా ఉన్నటువంటి తోటరాముడు దేన్ని కేర్ చేయడు పెద్దగా. ఏదైనా మీదకి వచ్చినప్పుడు చూసుకుందాంలే అనుకునే ధోరణిలో ఉంటాడు. అది ఆ క్యారెక్టరైజేషన్. అంటే ఒక రకంగా అది అప్పటి వరకు నడిచినటువంటి హీరో పాత్ర డిజైన్కి కొంచెం భిన్నంగా నడుస్తుంది. ఆ తెంపరితనము, ఆ రాజుగారు పిలిచి అడిగినప్పుడు నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా అంటాడు. అంటే అబద్ధం ఎలా చెప్తావో చెప్పు అంటాడు. ఇలా నన్ను నేను జస్టిఫై చేసుకోవచ్చండి అంటే రాజుగారి బావమరిదిని కొడతాడు రోడ్డు మీద. ఎందుకు కొట్టావు మా బావమరిదిని అని అడుగుతాడు ఆయన రాజుగారు. అడిగితే నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా మహారాజా అంటాడు. అబద్ధం ఎలా చెప్తావో చెప్పు అంటాను. ఆయన చెప్తాడు, అయ్యా మీ బావమరిది గారు జనాలను ఇలా చేస్తుంటే అలా చేస్తుంటే గత్యంతరం లేక మేము ఏం చేయాలో అర్థం కాక మమ్మల్ని మేము కాపాడుకోవడానికి ఇలా చేసామని. రేలంగి పాత్ర సార్ అది. నిజం ఎలా చెప్తావో చెప్పు అంటాను. నిజానికి అక్కడ పన్నులు అన్ని మీ బావమరిది గారు వచ్చి జులుం చేసిన మాట వాస్తవమే జనం మీద. ఆ జులుం చేస్తున్న టైంలో నాకే చిరాకు అనిపించింది. ఏమిటి ఇలా చేస్తున్నాడు ఇతను, రాజు అయితే రాజుగారి బావమరిది అయితే జనాల్ని గ్రాంటెడ్గా తీసుకుని ఇలా చేస్తాడా అనిపించి ఎందుకు కొట్టకూడదు అని కొట్టాను. ఇప్పుడు చెప్పండి అంటాడు. ఈ లెవెల్ క్యారెక్టర్. రాజుగారు ఇలా మాట్లాడినప్పుడు ఏదైనా శిక్ష వేస్తే అంటే వేసుకుంటాడు, ఆయన ఇష్టం. మనం దాన్ని భరిస్తామా లేదా అనేది మనం ఆలోచించుకుంటాం. ఇలా ఉంటుంది ఆ క్యారెక్టర్. దాంతో ఆ క్యారెక్టర్ని వంట పట్టించుకున్నాడు ఎన్టీ రామారావు గారు. వంట పట్టించుకునే తోటరాముడు అంటే ఇలాగే ఉంటాడు ఆ లెవెల్లో పెడుతుంది. అది కరెక్ట్గా దానికి ఆపోజిట్ అవతల వైపు కౌంటర్ క్యారెక్టర్ నేపాళ మాంత్రికుడు. విలన్. ఆయనకి ఒక కోరిక ఉంటుంది, అది పాతాళ భైరవిని సాధించాలి అని. ఆ పాతాళ భైరవిని సాధించాలంటే ఒక అతి సాహసుడిని బలి ఇవ్వాలి ఆవిడకి. లేదు ఒక సర్వ మంత్రాలు వచ్చినటువంటి మాంత్రికుడిని ఇవ్వాలి. అంటే వీళ్ళిద్దరు లక్ష్యాలు టార్గెట్ గా పెడతారు రైటర్. కథలో ఒక కాంప్లికేషన్ వచ్చి ఇలాంటి సాహసికులు ఎవరున్నారు అని చెప్పి ఆయన దుర్బిణిలో చూస్తే ఈయన అప్పుడు రాజుగారి కోట ఇది గోడలు పాకుతూ ఉంటాడు. అంటే లోపలికి వెళ్ళి రాజకుమారితో మాట్లాడొద్దాం అనేది ప్రోగ్రామ్. ఆవిడ తోటలోకి విహారానికి వచ్చి మాట్లాడుతుంది ఇతనితో. అది వద్దు అని చెలికత్తలు చెప్తారు. వాడి పరిస్థితి బాగాలేదు, వాడు చాలా దుర్మార్గుడు, వాడితో మాట్లాడకు అంటే, లేదు నిన్న అక్కడ ఆస్థానంలో రాజుగారి ముందు మాట్లాడింది ఇతనే కదా, కొంచెం చిత్రంగా కనిపించాడు ఇతని క్యారెక్టరు అని చెప్పి ఆవిడ మాట్లాడటం మొదలుపెట్టి నెమ్మదిగా ఇతనికి అట్రాక్ట్ అవుతుంది. ఈ అట్రాక్షన్ ప్రేమగా మారుతోంది అనే విషయం కన్ఫర్మ్ చేసుకోవడానికి కోటలోకి వెళ్తాడు. నేను ఈరోజు నైట్ వచ్చేసి మీ కోటకు వచ్చి మాట్లాడతాను, అలా రాగలవు అంటే నేను వస్తాను. ఆ పనిలో ఉంటాడు అతను దుర్బిణిలో చూసినప్పుడు నేపాళ మంత్రి. ఇంత సాహసమా అంటే అతి సాహసుడు. దానికి ముందు ఒక పాట ఉంటుంది ఈ సినిమాలో. మదర్ క్యారెక్టర్ తోటమాలి క్యారెక్టర్ చేసింది సురభి కమలాబాయి గారు అయితే టీజీ కమల గారితో ఒక పాట ఉంటుంది ఈ సినిమాలో. అలా ఆవిడ నిలబడి జనాలకి కొంచెం ఎంటర్టైన్మెంట్ కల్పించడం కోసం అక్కడ పాడుతూ ఉంటుంది వీధి కూడలిలో. ఆ పాడుతున్న సందర్భంలో వచ్చేటువంటి పాటలో
ఇతిహాసం విన్నారా అతి సాహసులే ఉన్నారా అని మొదలవుతుంది పాట. జగతి సాహసమే జయకథ కాగా యుగయుగానికి ఒక కథానాయకుడు జగన్మంగళం కావించేను అంటుంది. ఓకే. అలాగే మట్టి బొమ్మలను మహారణానికి జట్టు నడిపిన శాలివాహనుడు. ఎవరున్నారు ఇక్కడ అంటే ఎవరు లేకపోవడం ఏంటి, మా తోటరాముడు ఉన్నాడు కదా అనే మారుతారు అక్కడ. ఓకే. అంటే ముందు వెనక చూసుకోకుండా ఇలా దేనికైనా దూకేసేవాడు ఎవడైనా ఉన్నాడా అని అడుగుతుంది ఆవిడ. మా తోటరాముడు ఉన్నాడు కదా అంటారు అక్కడ జనాలు. ఆ టైంలోనే రేలంగి గారు వచ్చి వినోద పన్ను కట్టకుండా మీరు ఎలా ఇవన్నీ ప్రదర్శనలు చేస్తారు, ఈ గొడవకు దిగుతాడు. దిగితే ఈయన రాళ్ళు పెట్టి కొడతాడు. అతను కొట్టి గొడవ చేసి కాడి నుంచి గెంటేస్తాడు, దాని మీద గొడవ అవుతుంది. అలా ఆ క్యారెక్టర్లో ఏ లక్షణాలు అయితే చెప్తాడో అవన్నీ ఎన్టీఆర్ జీవితంలో నిజాలైనాయి. ఓకే. ఆ హెచ్చరిక అని అనటము ఇవన్నీ అంటే ఆయన కూడా మట్టి బొమ్మలను మహారణానికి జట్టు నడిపిన శాలివాహనుడు లాగా ఈయన తెలుగుదేశం పార్టీ పెట్టి మొదట్లో ఎవరో ఏమిటో వాళ్ళకి పొలిటికల్ కెరియర్ ఉందో గెలుస్తారో గెలవరో ఏ గ్యారంటీ లేని వాళ్ళందరికీ సీట్లు ఇచ్చాడు. సీట్లు ఇచ్చి మట్టి బొమ్మల్ని మహారణానికి జట్టు నడిపి గెలిచాడు. ఇది నీలం సంజీవ్ రెడ్డి గారి ఐడెంటిఫై, ఆయన గుర్తించాడు ఈ పోలికని. అంటే ఇతను తోటరాముడు పాత్ర నుంచి దిగలేదు ఇంకా అని సీఎం అయిన తర్వాత కూడా అన్నాడు ఆయన. నీలం సంజీవ్ రెడ్డి గారు అన్నారు. అప్పుడు ఆయన గవర్నర్, ఆయన రాష్ట్రపతి, రాష్ట్రపతిగా ఉన్నారు. ఇక్కడ వేసవి విడిదికి వచ్చాడు ఆయన. ఓకే. వచ్చిన సందర్భంలో ఎన్టీ రామారావు గారితో చెప్పాడు ఆయన, ఎందుకు తెల్లారలేస్తే ప్రధానమంత్రి మీద టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉంటారు మీరు, అలా కాదు, కొంచెం కేంద్రంతో సయోధ్యగా ఉండి ఏదో నిధులు తెచ్చుకుని ఇక్కడ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఏమైనా చేస్తే బాగుంటుంది కదా. ఓకే. అంటే ఏదో జనాలు అధికారం ఇచ్చారు కదా అని కొంచెం అడ్వాంటేజ్ తీసుకోవడం కరెక్ట్ కాదేమో అన్న టోన్లో చెప్పాడు ఆయన. ఢిల్లీ ఎలాగూ నీకు రాదు అని చెప్పాడు ఆయన. అది నేను అసలు ఇదే వస్తుంది అనుకోలేదు, ఇది వచ్చింది కాబట్టి కొంచెం ప్రయత్నం చేస్తే ఢిల్లీ ఎందుకు రాదు అనుకుంటున్నాను అన్న టోన్లో మాట్లాడట. మాట్లాడి తన సిద్ధాంతం చెప్పాడు ఆయనకి. ప్రాంతీయ పార్టీల కూటమి ఢిల్లీలో అధికారంలోకి రావాలి, అందుకని ఢిల్లీని టార్గెట్ చేయాలి, ఇది ప్రోగ్రామ్ అని చెప్పాడు ఈయన. ఈయన వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ విజిటర్ ముళ్ళపూడి వెంకటరమణ గారు. ఆయనకి పిలుపు వచ్చింది ఎన్టీఆర్ వెళ్ళిపోయిన తర్వాత. ఆయనతో అన్నట్టు ఈయన, ఆయన ఎన్టీఆర్ ఇంకా తోటరాముడి క్యారెక్టర్లోంచి దిగలేదు, నేను ఇలా అంటే ఇలా సమాధానం చెప్పి వెళ్ళాడు, కాబట్టి ఇంకా అతను తోటరాముడు లక్షణాల్లో నుంచి బయటకు రాలేదు అని చెప్పాడు ఆయన. అదే పరిస్థితి. అలా ఆయన అంతగా వెళ్ళిపోయింది ఆయనలోకి ఆ క్యారెక్టర్. ఆయన జీవితం మీద కూడా ప్రభావం చూపించిన క్యారెక్టర్ అనుకోవచ్చు. జీవితం మీద ప్రభావం, ఆయన ప్రభావం అంటే తోటరాముడు ఆయనే తోటరాముడిగా మారిపోయాడు. అలా ఆయన్ని అంత ఇన్ఫ్లుయెన్స్ చేసి తనలోకి తీసుకెళ్ళి ప్రతిదీ మొండితనమే. ఎన్టీఆర్ కెరియర్ మొత్తం మొండితనము, దుందుడుకుతనము, ఏదైనా సరే నేను చేస్తాను అనే ధోరణి. అలాంటి యాటిట్యూడ్ కలిసి వచ్చిందా సార్? ఆయన కలిసి వచ్చినట్టే అనుకోవాలి. కలిసి వచ్చింది అంటే అది ఆయన విజయాలన్నిటికీ అదే కారణం. అంటే ప్రచారం, ట్రైన్లో వెళ్ళి ఇన్ని ఊళ్ళల్లో మీటింగులు అంటే ఏం అక్కర్లేదు, మనం ఒక వ్యాన్ వేసుకుని తిరిగేద్దాం అని ఏసీ ఏమీ లేదు దానిలో. అలా తిరిగేసాడు మొత్తం రాష్ట్రం అంతా. తిరిగేసి ప్రతి చోట నిలబడిపోయి మాట్లాడేసి జనాలు మొత్తానికి ఒక మూడ్ క్రియేట్ చేశాడు. యూఫోరియా మూడ్ క్రియేట్ చేయగలగటం అనేది మామూలు విషయం కాదు. ఇదంతా తోటరాముడు ఇన్ఫ్లుయెన్స్. అలా ఆయన జీవితాన్ని ఒక రకంగా మలుపు తిప్పినటువంటి సినిమా అది. ఆయన హీరోగా తీసుకున్న నిర్ణయాలు కూడా అంతే దుడుకుతనంతో ఉండేవి. తర్వాత నేను రావణ పాత్ర వేస్తాను, రాముడు ఎవరితోనైనా చేయిద్దాం, నేను కీచకుడు వేస్తాను, ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటం, యమధర్మరాజు పాత్ర వేస్తాను, ఇలాంటి నిర్ణయాలు. అలాగే బ్రాహ్మణేతర ఋషి అయినటువంటి ఆయన పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమా తీస్తాను అని చెప్పడం. ఆ సినిమా తీయటానికి ఆయన ఉద్దేశం అదే సార్, బ్రాహ్మణేతర అంతే ఋషి అనే. అంతే అదే పర్సెప్షన్.
అందుకని ఆయన వశిష్ఠుడికి వ్యతిరేకంగా విశ్వామిత్ర సినిమా తీయటం కూడా అదే ప్రోగ్రాం. అది కూడా బ్రాహ్మణేతర ఉద్యమంలో భాగంగానే నడిచింది. ఓకే. అలా ఆయన ఫిలాసఫీని చెప్పడానికి ఎక్కడా మొహమాట పడలేదు. ఆయన చాలా కాన్షియస్గా రామ వ్యతిరేకిగా కూడా ప్రొజెక్ట్ అయ్యాడు కొన్ని సినిమాల్లో. ఓకే. రాముడు ఆయన పట్టాభిషేకం చేసుకోవటానికంటే ముందు ఈ అటవీ సంపద మొత్తాన్ని తన కంట్రోల్లోకి తీసుకోవడం కోసం ఇక్కడికి మునులను పంపించి రెక్కీ చేసి ఆ తర్వాత తాను వచ్చి యుద్ధాలు చేసి ఇది మొత్తాన్ని కంట్రోల్లో తీసుకుని ఆ తర్వాత వెళ్ళి పట్టాభిషేకం చేసుకున్నాడు. ఇది దక్షిణాపథం మీద ఉత్తరాపథం వారు యుద్ధం చేయటం, ఇది ద్రవిడుల మీద ఆర్యులు చేసిన యుద్ధం అని చెప్పి సినిమాలో నేరుగా డైలాగ్ పెట్టాడు. ఆయన డైలాగులు కూడా పెట్టారు. ఓకే. ఆయన శ్రీరామ్ పట్టాభిషేకం సినిమాలో రావణ పాత్ర వేసి ఆ ముని మృత్యుల ప్రేరణతో మన ద్రవిడ జాతి మీద ఆర్య జాతి సాగించబూను సంకుల సమర సంరంభమా అంటాడు. ద్రవిడ ఆర్య అనే 2 పదాలు వచ్చినాయి. ఓకే. ఆ ముని మృత్యుల ప్రేరణతో అంటాడు చాలా స్పష్టంగా. ఆ మునులేదో తపస్సు కోసం రాలేదు ఇక్కడికి వాళ్ళు, ఇక్కడ ఏమేమి ఉందో రెక్కీ చేయడానికి వచ్చి సమాచారం ఇస్తున్నారు వాళ్ళని చెప్తాడు. సార్ ఇప్పుడు రామారావు గారు బతికుంటే ఇప్పుడు ఇదే మాటలు ఇదే డైలాగ్స్ ఈ కాలంలో వచ్చుంటే ఆయన ఒక హిందూ ద్రోహి, హిందూ జాతి వ్యతిరేకి ఇలాంటి మాట అది ఉంది వాళ్ళకి అభిప్రాయం. ఎన్టీఆర్ మీద హిందూ శక్తులకి పేకదాకా కోపం ఉంది, అనలేరు, కక్కలేక మింగలేక. ఈ మధ్య జరిగినటువంటి హిందూ సమ్మేళనంలో కూడా ఆయన టాపిక్ వచ్చింది. అంటే ఆయన పేరు చెప్పరు. ఒక సినిమా పరిశ్రమలో చాలా పెద్ద స్థాయికి వెళ్ళిపోయిన ఒక నటుడు, నిర్మాత, దర్శకుడు, రాజకీయాల్లో ఆయన చాలా పాపులర్, ఇవన్నీ చెప్పి పేరు చెప్పకుండా ఆయన హిందూ మతానికి చేసిన ద్రోహం అంటారు అని మాట్లాడారు రీసెంట్ మీటింగ్స్ లో కూడా. ఇప్పటికీ భయపెడతాడు వాళ్ళని ఆయన. ఈ తెంపరితనం అంతా ఆయనకు అక్కడి నుంచి మొదలైంది. ఆ తోటరాముడి క్యారెక్టర్ ఈయన కనెక్ట్ అయిపోయారు. అలాగే ఈ తోటరాముడిని బలి ఇవ్వటానికి తీసుకెళ్తాడు ఆ నేపాల్ మాంత్రికుడు ఆ పాతాళ భైరవిని సాధించటం కోసం. ఇతను అక్కడ కొలంలో స్నానం చేసి రమ్మంటాడు. వెళితే అక్కడ ముసలి మీద పడుతుంది, దాంతో యుద్ధం. అది జనాల్ని విపరీతంగా కనెక్ట్ చేసుకుంది. ఆ ముసలి ఫైట్ అనేది ఆ సినిమాకి హైలైటింగ్ కమర్షియల్ ఎలిమెంట్. అది రామారావు గారి హావభావాలు అవన్నీ విపరీతంగా జనాలకు కనెక్ట్ అయినాయి. ఆ ముసలి ఈయన చంపేసిన తర్వాత దానిలో నుంచి ఒక యక్షుడు వచ్చి చెప్తాడు, నిన్ను చంపడం కోసం స్కీమ్ జరుగుతోంది అక్కడ, నువ్వు అమాయకంగా వెళ్తున్నావు, రాజకుమారి సాధించటం అనేది కాదు, అతను సాధించుకోవడానికి ట్రై చేస్తున్నాడు, నిన్ను బలి ఇవ్వబోతున్నాడు అని చెప్పిన తర్వాత ఈయన వెళ్ళి ఆయన్ని బలిచ్చి పాతాళ భైరవ తీసుకుని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అక్కడ మొత్తం భీభత్సం చేసి పెళ్లికి రంగం సిద్ధం చేస్తాడు. ఈ లోపల ఇక్కడ సదాజపుడు ఇతన్ని బతికించి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళాక ఇతను కౌంటర్ ఆపరేషన్ చేసి మళ్ళీ ఆ రాజకుమారిని ఎత్తుకుని వెళ్ళిపోతాడు. ఏమీ ఉండదు అప్పుడు చేతిలో. అన్ని శక్తులు ఉన్నప్పుడు దెబ్బలాడటం గొప్ప కాదు, ఏ శక్తి లేనప్పుడు దెబ్బలాడటం గొప్ప. నేను ఇలాగే వెళ్ళి అతన్ని ఈ చేతులతోనే చంపేసి పట్టుకొస్తాను రాజకుమారిని అని బయలుదేరతాడు. బయలుదేరి వెళ్ళి అది సాధించుకుని తీసుకొస్తాడు. అది క్లైమాక్స్. దీనిలో చంపేస్తాడు అతను నేపాళ మాంత్రికుడు. అలా ఆ క్యారెక్టర్ మౌల్డ్ చేయటము, దాన్ని డ్రైవ్ చేయటము, మహిమలతో చేయటం గొప్ప కాదు, మనం ఉత్త చేతులతో ఏమైనా చేయాలి అనిపించటము, అదొక హీరోయిక్ ఎలివేషన్ ఇచ్చింది. అవన్నీ ఆ క్యారెక్టర్ని కొంచెం ప్రత్యేకంగా మలిచినాయి. తెలుగు కమర్షియల్ హీరోయిజం అనే దానికి ఒక రకంగా పునాది వేసిన సినిమా అది. అంతకుముందు నాగేశ్వరరావు గారు చేసినటువంటి బాలరాజు ఈ సినిమాల్లో హీరో పాత్ర ఒకలా ఉంటుంది. ఇది టోటల్గా భిన్నమైనటువంటి చాలా అగ్రెసివ్ క్యారెక్టర్. అది ఎవరితోనైనా చాలా అగ్రెసివ్గా ఉంటాడు. ఆ అగ్రెసివ్నెస్ అనేది జనాలకి కనెక్ట్ అయిపోయి పాతాళ భైరవి సినిమా చూశారు. దానికి ఘంటసాల గారు మ్యూజిక్. ఇంకా మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి సార్. అందులో పాటలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి, ప్రతి ట్రాక్ కూడా. అవును, అంటే ఆయన విజయవాడకి పర్మనెంట్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన
షావుకారు సినిమాకి ఆయనే మ్యూజిక్ డైరెక్టర్. ఎన్టీ రామారావు గారి మొదటి సినిమా మన దేశానికి కూడా ఘంటసాల గారే మ్యూజిక్ డైరెక్టర్. ఓకే. నాగేశ్వరరావు గారి బాలరాజు ఆ సినిమాలకు కూడా ఆయనే మ్యూజిక్ డైరెక్టర్. ఆయన సంగీత దర్శకుడిగా వచ్చి అనివార్యంగా సింగర్గా మారాడు. మారిన తర్వాత మెయిన్ స్ట్రీమ్ సింగర్ అయిపోయాడు. అందరూ సంగీత దర్శకులు ఆయనతోనే పాడించుకోవటం మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత ఆయనకి మ్యూజిక్ డైరెక్షన్ చేయటానికి టైం దొరక్క, అందుకని అప్పటికీ రికార్డే అది. ఆయన మెయిన్ స్ట్రీమ్ సింగర్గా కొనసాగుతూ 100 సినిమాలకు మ్యూజిక్ చేశాడు. అలా ఆయన ఒక ప్రత్యేకం. ఆయన కంట్రిబ్యూషన్ చాలా ఉంది ఆ సినిమాకి. దానికి కానీ ఆ తర్వాత వచ్చినటువంటి విజయ బ్యానర్లో వచ్చిన పెళ్లి చేసి చూడు ఈ సినిమాలకు కూడా ఆయనే మ్యూజిక్ డైరెక్టర్. మాయాబజార్ కూడా ఆయన. మాయాబజార్కి ఎస్ రాజేశ్వరరావు గారు మొదలు పెట్టాడు, తర్వాత ఘంటసాల గారు జాయిన్ అయ్యాడు. ఓకే. మిస్సమ్మ సినిమాకి రాజేశ్వరరావు గారు. ఓకే. ఆ సినిమాకి ఆయన పాటలు కూడా పాడలా ఘంటసాల గారు, ఆయన వేరే యాక్టివిటీలో ఉన్నాడు. ఓకే. ఓకే. ఇంకా ఆ సినిమా హీరోయిన్ భానుమతి గారు కదా? మాలతి. పాతాళ భైరవిలో హీరోయిన్ మాలతి గారు. మాలతి. ఆవిడ అంతకుముందు 2-3 సినిమాల్లో నటించారు. ఈ సినిమాలోనే ఆవిడకి హీరోయిన్ క్యారెక్టర్ ఇవ్వటం, అలా వచ్చింది అవకాశం. ఆవిడకి మంచి పేరు వచ్చింది ఆ సినిమాతో. ఇలా నిజానికి కేవీ రెడ్డి గారు ఆ సినిమాని తీసిన విధానము, అలాగే మార్కస్ బార్ట్లే గారి కెమెరా పనితనము, రేలంగి క్యారెక్టరు, ఇలా ప్రతిదీ ఎస్వి రంగారావు గారు ఆయన మాడ్యులేషను, అలాగే ఆయనతో వాళ్ళు వామాచారంలో మంత్రాలు చదివిస్తారు అక్కడ. అవన్నీ కూడా నిజానికి సంధ్యావందనం మంత్రాలే. దాన్ని ఒక విచిత్రమైన మాడ్యులేషన్లో చదివించడం ద్వారా అదేదో అనిపిస్తారు. ఆ భ్రమ కల్పించటం అనేది అది నాగేంద్రరావు గారి టాలెంట్ అది. అలా రకరకాల ప్రయోగాలు చేసి ఆ సినిమాని తెర మీదకి చూపించారు. జనాలకు కనెక్ట్ అయింది. చాలా పెద్ద హిట్ సినిమా అది. ఆ సినిమా హిట్ అయిపోయిన తర్వాత అంటే నిజానికి అది ప్రివ్యూ వేసినప్పుడు ఈ సినిమా ఆడుతుందా లేదా అనేది అప్పటి డిస్ట్రిబ్యూటర్లు కొంచెం అనుమానం వ్యక్తం చేశారు. ఏం కాదు, సినిమా అది ఆడేస్తుంది నాకు తెలుసు అన్నాడు ఆయన, కేవీ రెడ్డి గారు. రిలీజ్ అయింది, ఆయన చెప్పిన పద్ధతిలోనే జనాలకు కనెక్ట్ అయింది. ఆ సినిమా హిట్ అయిన తర్వాత విజయవాడలో జరిగినటువంటి వాళ్ళు పార్టీ చేసుకున్నారు విజయ కాంపౌండ్లోనే. విజయ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఉండేది విజయవాడలో. ఆ ఆఫీస్లో జరిగినటువంటి పార్టీలో ఆయన పాతాళ భైరవ్ లేకపోతే నాగిరెడ్డి గారు మళ్ళీ ఆయన బర్మాకు ఉల్లిపాయలు ఎగుమతి చేసేవాడు. మళ్ళీ ఉల్లిపాయల వ్యాపారానికి వెళ్ళిపోవాల్సి వచ్చేది అని మాట్లాడాడు కేవీ గారు. మాట్లాడితే లేదు నా స్టూడియో 5 ఏళ్లకు బుక్ అయి ఉంది కాబట్టి ఆయనకు అవకాశాలు ఉండేవి కాదు, కానీ నేను మళ్ళీ సినిమా తీయగలిగేవాడిని అని చెప్పి ఆయన కౌంటర్ ఇచ్చాడు. అక్కడ నుంచి వాళ్ళిద్దరి మధ్య చిన్న గ్యాప్ వచ్చి ఆయన ఎల్వి ప్రసాద్ గారితో కొనసాగారు. తర్వాత కేవీ రెడ్డి గారు, నాగిరెడ్డి చక్రపాణి గారు హోల్డ్ తీసుకుని ఎల్వి ప్రసాద్ ప్రొడక్షన్స్ లో అప్పటికి మాయాబజార్ అని అనుకున్నారు. మాయాబజార్ కేవీ గారితో తీయాలి అనుకుని అది ఆపేశారు. అప్పటికి శశిరేఖ పరిణయం అనే పేరుతో ఒక యాడ్ కూడా వచ్చేసింది. తర్వాత ఆగిపోయింది, వాళ్ళ మధ్య గ్యాప్ వచ్చింది. ఆయన వేరే ప్రాజెక్ట్స్కి వెళ్ళిపోయాడు. ఆ ప్రాసెస్లో దొంగరాముడు సినిమా చేశాడు ఆయన. ముందు పెద్ద మనుషులు చేసి వాహినికి, పెద్ద మనుషుల తర్వాత దొంగరాముడు సినిమా చేశాడు. అన్నపూర్ణ 3 ఏళ్ళు వెయిట్ చేశారు వాళ్ళు ఈయన కోసం. 3 ఏళ్ళు వేధించి ఆ తర్వాత ఆ సినిమా చేశాడు. ఈలోపు మళ్ళీ వీళ్ళు అయోధ్యకి వెళ్ళారు. అయిపోయింది, ఒక పాత గొడవలు మర్చిపోదాం, మీరు మాయాబజార్ తీయాలి మాకు అంటే చంద్రహారం అని వీళ్ళు కమలాకర్ కామేశ్వరరావు గారితో ఒక జానపదం చేశారు పాతాళ భైరవ్ ఇన్స్పిరేషన్తోనే. ఆ సినిమా దెబ్బతింది, ఫ్లాప్ అయింది. అది ఫ్లాప్ అవగానే మళ్ళీ కేవీ గారి దగ్గరికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి అయ్యా మీరు వచ్చి మాకు సినిమా చేయాలంటే అప్పుడు మళ్ళీ మాయాబజార్ మొదలై మీరు డబ్బులు పెట్టడం తప్ప ఇతర వ్యవహారాల్లో ఎవరు జోక్యం చేసుకోవడానికి సెట్లో కూడా ఎవరికి పర్మిషన్లు లేవు. నేను సినిమా తీసి మీకు ఇస్తా, మీరు దాన్ని ఆడించుకోండి అని చెప్పాడు.
అలా సెట్లోకి ప్రొడ్యూసర్ని అలౌ చేసేవాడు కాదు. ఓకే. ఆ తర్వాత జగదేక వీరుని కథ నాటికి అది ఇంకా ముదిరి బ్యానర్ విజయ బ్యానరే ఉంటుంది కానీ నిర్మాత దర్శకుడు అని కేవీ రెడ్డి గారి పేరే ఉంటుంది. అంటే ప్రొడ్యూస్ చేసేవాడు అంటే డబ్బులు పెట్టేవాడు నిర్మాత కాదు, ప్రొడ్యూస్ చేసేవాడు నిర్మాత అని ఒక సిద్ధాంతం చెప్పి తన పేరే వేసేసుకున్నాడు ఆయన. వాళ్ళ పేర్లు కూడా ఉండవు దానిలో. కానీ వాళ్ళదే సినిమా వాళ్ళదే. అలాంటి ఆధిపత్యం చలాయించాడు కేవీ రెడ్డి గారు. ఆయన శిష్యుడు ఎన్టీ రామారావు, ఆయన దగ్గర కొంత ట్రైన్ అయ్యాడు ఈయన. రామారావు గారు ఆయన లక్షణాలు కూడా ఉన్నాయి ఈయనలో. ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉండేది కేవీ రెడ్డి గారి ఇన్ఫ్లుయెన్స్. ఆ మొండితనమే కేవీ రెడ్డి గారి మీద కూడా ప్రదర్శించాడు ఆయన. తర్వాత అంటే తను సీతారామ కళ్యాణానికి మొదట అనుకున్న దర్శకుడు కేవీ రెడ్డి గారే. నా బ్యానర్లో మీరు డైరెక్ట్ చేస్తున్నారు, ఇది కథ అని ఈయనే చెప్పి నేను రావణ పాత్ర వేస్తాను, రాముడిగా ఎవరినైనా కుర్రాడిని తీసుకుందాం అని చెప్పాడు. లేదు, నువ్వు రాముడు వేసి రంగారావు రావణుడిగా వేస్తే నేను డైరెక్ట్ చేస్తాను, అదర్వైజ్ చేయను అన్నాడు ఆయన. ఈయన రావణుడిగా వేసి రంగారావు గారు రాముడిగా వేయాలి. ఇంకెవరైనా సరే రాముడిగా తీసుకుందాం, నేను రావణ పాత్ర మాత్రమే చేస్తాను అన్నాడు. లేదు, నువ్వు రాముడు చేయాలి అని ఆయన పట్టుదల వెళ్ళాడు. కేవీ రెడ్డి గారు నేను రాముడు చెయ్యను అన్నాడు. అక్కడ తెగిపోయింది అది. తెగిపోయి తనే డైరెక్ట్ చేసుకున్నాడు ఆ సినిమాని. తను అనుకున్న పద్ధతిలో హరనాథుని రాముడిగా తీసుకుని తను రావణుడేసి తనే డైరెక్ట్ చేసుకున్నాడు. ఆ చిత్రం విజయం సాధించింది. అది సూపర్ హిట్ సినిమా. కాకపోతే టైటిల్స్ లో డైరెక్టర్ కార్డు ఉండదు. నిర్మాత త్రివిక్రమరావు అని పాడి టైటిల్స్ ఆగిపోతాయి. డైరెక్టర్ కార్డు ఎందుకు వేసుకోలేదంటే ఆ సినిమా కేవీ రెడ్డి గారు చూస్తారు కదా, చూసినప్పుడు తన పేరు దర్శకుడిగా పడితే నన్ను అడిగి తనే డైరెక్ట్ చేసుకున్నాడు అని ఆయన అనుకోకూడదు అనే ఉద్దేశంతో కార్డు తీస్తాడు. ఆయన పట్ల కృతజ్ఞతతో ఆ తర్వాత పాండవీయం నుంచి ఆయన టైటిల్ వేసుకోవడం మొదలుపెట్టాడు రామారావు గారు. అంత గురుభావం ఉండేది. చివరి రోజుల్లో కూడా కేవీ రెడ్డి గారికి ఆర్థికంగా కొంత సాయం చేశారని విన్నాను. అంటే సాయం చేశాడు. అయితే దానికోసం ఆయన కృష్ణ సత్య సినిమాని ఆయనతో డైరెక్ట్ చేయించుకున్నాడు. అంటే అప్పటికి ఆయన ఆరోగ్యం బాగాలేదు. 72లో వచ్చింది ఆ సినిమా. ఈయనే డైరెక్ట్ చేసుకున్నాడు. రామారావు గారే చేసుకున్నాడు కానీ ఆయన సెట్లో ఉండేవాడు కేవీ రెడ్డి గారు. రోజు ఆయన్ని సెట్కి తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆయన సమక్షంలో ఈయనే సినిమా తీసుకున్నాడు. అది హిట్ సినిమా. ఆ సినిమా విజయం. అంటే అంతకు ముందు ఆయన చేసిన 2 సినిమాలు దెబ్బతిన్నాయి. ఉమాచండి గౌరీ శంకరుల కథ అనేది ఇబ్బంది పెట్టింది సినిమా. సత్య హరిశ్చంద్ర కూడా ఆడలేదు. రంగారావు గారి హరిశ్చంద్ర ఆడింది. ఆ తర్వాత రామారావు గారితో తీసినప్పుడు అది నడవల. దానికి కారణం నాటకం పద్యాలు వాడలేదు. టోటల్గా రీరైట్ చేయించుకున్నారు. జనాలు నాటకం పద్యాలతో కనెక్ట్ అయి ఉన్నారు. దాంతో ఆ సినిమా నెగిటివ్ అయింది. రిపీట్ రన్స్లో డబ్బులు వచ్చాయి ఆ సినిమాకి. ఆ డిప్రెషన్లో ఉన్నాడు కేవీ రెడ్డి గారు. ఆయనతో కృష్ణ సత్య చేయించి హిట్ ఇచ్చి ఆయన చివరి సినిమా మళ్ళీ హిట్, ఆయన ఏం తగ్గలేదు అనే ఇంప్రెషన్ ఇచ్చేసిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. అలా గురు రుణం తీర్చుకున్నాను అనుకునేవాడు ఈయన ఎన్టీఆర్. ఆ బంధానికి పునాది వేసిన సినిమా పాతాళ భైరవి. అలా వాళ్ళిద్దరు కాంబినేషన్ లో ఫస్ట్ సినిమా ఫస్ట్ సినిమా. అంటే ఆయనకి అవకాశాలు అలాగే వచ్చాయి నిజానికి. ఆ టెన్నిస్ కోర్ట్ లో నుంచి పాతాళ భైరవి పుట్టినట్టు ఆయన మొదటి సినిమా మన దేశంలో ఆ పోలీస్ పాత్రలో ఆయన యాటిట్యూడు, ఆయన ఫ్లోర్లో ఆయన నటిస్తున్న పద్ధతి చూసి ఈయన బిఏ సుబ్బారావు గారు ఇన్స్పైర్ అయ్యి ఆయన షార్ట్ గ్యాప్లో కూర్చుని ఉండగా వెళ్ళి నేను ఒక సినిమా తీయబోతున్నాను, పల్లెటూరు పిల్ల అనే సినిమా అది. దానిలో 2 హీరోలు ఉంటారు. ఇప్పటికీ మొదటి హీరో నాగేశ్వరరావు అని, రెండో హీరో రామచంద్ర కశ్యప్ అనుకుంటున్నాను. ఆల్రెడీ నాగేశ్వరరావు గారికి చెప్పేశాం విషయం. కానీ నాకు నిన్ను చూసిన తర్వాత నా నిర్ణయం మారింది. నేను నాగేశ్వరరావు కోసం అనుకున్న క్యారెక్టర్ నువ్వు చేస్తున్నావు, ఆ రెండో క్యారెక్టర్ నాగేశ్వరరావుతో చేయిస్తాను నేను అని చేయించాడు.
అలా ఆయన్ని వెతుక్కుంటూ అవకాశాలు వచ్చాయి. సెట్లో ఆయన్ని చూసి మనకి హీరో దొరికాడు అని అనుకోవటం అనేది ఒక విచిత్రం. అలా ఎమర్జ్ అయ్యాడు ఆయన, తెలుగు సినిమా హీరోగా ఎమర్జ్ అయ్యి అలా లాక్కుంటూ వెళ్ళిపోయాడు సినిమాలని. దానికి ఒక రకంగా అంకురార్పణ చేసిన సినిమా ఇది. కమర్షియల్ ఫార్ములాని కూడా ఆ సినిమాలో మాంత్రికుడు క్యారెక్టర్తో చెప్పిస్తారు. అంటే మనం చేసేది జనం చూడాలా, జనం కోరేది మనం చెయ్యాలా అని అడుగుతాడు మాంత్రికుడు సదాజపుడిని. అడిగితే ఇలాంటి గొడవలు వద్దండి, మనమే జనము జనమే మనము అంటాడు. అంటే మనమే జనం జనమే మనం అనుకుని మనం చేసేయటమే. చేస్తే వాళ్ళే చూస్తారు, వాళ్ళు ఏం చూస్తారో తెలియదు, మనం ఏం చేయాలనే కన్ఫ్యూజన్లోకి వెళ్ళొద్దు. ఒకటి బలంగా నమ్మండి, తీసేయండి, వాళ్ళే చూస్తారు అని చెప్తాడు. అదే కమర్షియల్ సినిమా ఫార్ములా. సార్, ఇక మన భారతదేశ చలనచిత్ర రంగంలో కూడా చూసుకున్నా కూడా ఇది ఒక ఫస్ట్ కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని ఎలిమెంట్స్, రొమాన్స్ కానీ, కామెడీ కానీ, ఫైట్స్ కానీ, యాక్షన్ కానీ, తర్వాత డ్రామా కానీ, ఫిక్షన్ కానీ, ఫ్యాంటసీ కానీ, అవును, ఇవన్నీ కలగలిపి ఉన్న సినిమా, ఒక ప్రేక్షకులకి ఒక అన్ని రకాల ఎమోషన్స్ ని సర్వ్ చేసిన సినిమా ఇదే అనుకోవచ్చా? డెఫినెట్గా. అంటే పాన్ ఇండియా సినిమా కూడా అది హిందీలోకి తీసుకెళ్లారు, తమిళ్లో ఆడేసింది, హిందీలో కూడా ఆడేసింది. తర్వాత దాన్ని మళ్ళీ కలర్లో రీమేక్ చేశారు పద్మాలయ వాళ్ళు, జితేంద్రతోనే. కృష్ణ గారికి చాలా ఇష్టం ఆ సినిమా, పాతాళ భైరవి. కృష్ణకి, చిరంజీవికి, వీళ్ళందరికీ అది ఒక మోడల్ సినిమా. అందుకనే మహానటి తర్వాత నాగశ్విన్ అడిగాడు చిరంజీవి గారి వేదిక మీద, నువ్వు మహానటి చేసావు బానే ఉంది, కానీ నా కోసం పాతాళ భైరవి లాంటి సినిమా ఒకటి ఆర్గనైజ్ చేయొచ్చు కదా అని అడిగాడు. ఆయన నవ్వి ఊరుకున్నాడు, అది కాలేదు. కానీ ఆ కోరిక ఉంది ఇప్పటికీ ఆయనకి, పాతాళ భైరవి లాంటి సినిమా చేయాలనే కోరిక అయితే ఉంది. అలా విజయ బ్యానర్కి ఓ పెద్ద హిట్ సినిమా ఇచ్చారు. కమర్షియల్గా చాలా బిగ్ స్కేల్ సినిమా అది. అంటే దానికైన ఖర్చు వ్యవహారంతో పోలిస్తే అది వసూలు చేసిన డబ్బులు చాలా ఎక్కువ. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత నాగేశ్వరరావు గారు ఇక మనం జానపదాలు చేయకూడదు అని ఒక నిర్ణయం తీసేసుకున్నాడు. ఆయన సాంఘికంలోకి వచ్చేసారు అన్ని. ఆయన ఆ ఏరియా రామారావుకి వదిలిపెట్టేసి తను షిఫ్ట్ అయ్యాడు. షిఫ్ట్ అయ్యి ఎలా వెళ్ళాలి అంటే ఇతన్ని ఎలా ఎదుర్కోవాలి అనేది వ్యూహరచన చేశాడు. ఆ వ్యూహరచనలో ఆయన డిజైన్ చేసుకుని ఒక లవర్ బాయ్ క్యారెక్టర్, ఒక బెంగాలీ రీమేక్, అలాగే ఒక భక్తుడి పాత్ర, ఒక విషాదాంతపు కథ ఏదైనా ఇలా డిజైన్ చేసుకుని ఏడాదికి 4 సినిమాలు 4 డిఫరెంట్ జానర్స్ లో ఉండాలి అని చెప్పి తన్ని తాను ఆర్గనైజ్ చేసుకున్నాడు ఆయన. ఆర్గనైజ్ చేసుకోవటము, ఆ తర్వాత ఈ పెళ్లి చేసుడు తర్వాత వచ్చిన మిస్సమ్మలో ఆయన చాలా చిన్న పాత్ర చేశాడు, కమెడియన్ తరహా క్యారెక్టర్ చేశాడు రామారావు గారు హీరోగా చేసిన సినిమాలో. నేను సీనియర్ని ఇతనికంటే ముందే నాకు 175 days సినిమాలు ఉన్నాయి అనే అనుకోలేదు ఆయన. ఆ స్నేహంతోనే ట్రావెల్ అయ్యారు ఇద్దరు. బాలరాజు సద్దినోత్సవానికి ఈయన హాజరయ్యాడు. అప్పటికి ఈయన ఆడిషన్స్ కోసం వచ్చున్నాడు మెడ్రాస్. ఆ ఫంక్షన్కి వెళ్ళి నాగేశ్వరరావు గారి ప్రభ చూశాడు ఈయన. ఆయన ఇమేజ్, ఆయనకి ఈయన ప్రొడ్యూసర్లు వాళ్ళు బ్రహ్మరథం పట్టడం అవన్నీ చూశాడు. చూసి ఆ తర్వాత ఇమ్మీడియట్గా ఒక 5-6 నెలల్లో ఈయన టర్న్ వచ్చేసింది. సో ఇండస్ట్రీకి ఫస్ట్ స్టార్ అంటే నాగేశ్వరరావు గారు అయితే. బాలరాజు అనే సినిమా ద్వారా ఫస్ట్ జూబ్లీ సినిమా, 175 days ఫస్ట్ జూబ్లీ. ఆ తర్వాత పాతాళ భైరవి నుంచి ఇటువైపు టర్న్ అయింది వ్యవహారం. అలా తెలుగు ఇండస్ట్రీకి పాతాళ భైరవి అనేది ఒక మర్చిపోలేని జ్ఞాపకం అన్ని విధాలుగాను. అలాగే అందులో ఆయన ఒక పాటలో ఎంత ఘాటు ప్రేమయో అని ఒక పాట ఉంటుంది. ఈ ఘాటు ప్రేమ అనేది దుష్ట సమాసం అని ఒక సమీక్ష జరిగింది. దానికి ఆయన వివరణ ఇచ్చాడు పింగళి గారు. ఆ తోటరాముడు అనేవాడు మొరటువాడు, అతని ప్రేమ ఘాటుగానే ఉంటుంది, అందుకని ఘాటు ప్రేమ అనే పదంలో తప్పు లేదు, ఆ క్యారెక్టర్ కోసం వాడింది కానీ వ్యాకరణం కోసం కాదు అని చెప్పాడు ఆయన. అలా అన్ని రకాల చర్చల్ని రేపింది ఆ సినిమా.
ఇప్పటికీ అంటే అదొక కమర్షియల్ ఫార్ములాని సెట్ చేసింది తెలుగు సినిమాకి. ఓకే, అందుకని అది స్పెషల్ మూవీ. ధన్యవాదాలు సార్. సినిమా గురించి చాలా చక్కగా వివరించారు. ఎవరికి తెలియని విషయాలు కూడా మాతో పంచుకున్నారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.